హలో ప్రజలాడండి, అందరికీ వందనాలండి. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఒక మనిషి చనిపోయినా సరే ఆయన సాక్ష్యం సజీవంగా బ్రతికే ఉందని చెప్పడానికి నేను ఇది రుజువుతో మీకు చెప్తున్నానండి. నేను నిజంగా జరిగింది, వాస్తవం అండి ఇది. మీరు ఎవరైనా సరే కథ అనుకుంటారేమో, కథ కాదండి, ఇది నిజంగా వాస్తవంగా జరిగింది. ఎందుకంటే నాకు తెలుసండి ఆ కథ. నేను చూశాను కాబట్టి, దగ్గర నుండి చూశాను కాబట్టి నాకు తెలుసండి ఆ వాస్తవం. అంత కూడా యథార్థం కాదండి ఇది అంతా కూడానండి. మరి భీమడోలు అనే ఊరు ఉండేదండి. ఆ ఊరిలో పెంతెకోస్తు చర్చి ఉండేదండి. పెంతెకోస్తు చర్చికి మేము వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు. మేము బాగా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి. మేము చిన్నతనంలో కూడా మా నాన్నగారు ప్రార్థనా పరంగానే మేము పెరిగేవాడి. ప్రార్థనలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం అండి. మా ఇంట్లో కూడా నెలకు ఒకసారి ప్రార్థన జరుగుతూనే ఉండేదండి. ప్రతి నెల మా ఇంట్లో జరుగుతాడు. పలానా వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అంటే సంఘం మొత్తం వచ్చేసేవారండి. అయితే ఆ చర్చికి పెంతెకోస్తు చర్చికి అందులో ఒక ఆయన సంఘ పెద్ద అనమాట. అంటే ఆ చర్చి వాళ్ళదేనండి. చర్చి కూడా కట్టింది వాళ్ళే. చర్చి పక్కనే పెద్ద ఇల్లు అండి వాళ్ళదే. ఆ ఇంట్లోనే ఉండేవారండి వాళ్ళు. అయితే ఆ సంఘ పెద్ద గారు అంటే మేము తాతయ్య అని పిలిచేవారామండి. ఆ తాతయ్య గారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్షిప్ అండి. అసలు ఎంత ఫ్రెండ్షిప్ అంటేనండి, అసలు ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళ ఉండేవారు కాదండి. అసలు ఆయన మరి దేవునికి ఎంతగా సమర్పించుకున్నారంటేనండి, అసలు కాళ్ళకి చెప్పులు లేకుండా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొద్దిగా ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా, అమ్మో బాబాయ్ అని సరే మనం అనుకుంటాం, ముందు చెప్పులే చేసుకుంటాం. కానీ ఆయనకి చెప్పులు లేకుండా నడిచి అసలు ఎంత ముళ్ళు గుచ్చుకున్నా సరే ఆయన ఇదయ్యేవారేమో కదా, శరీరానికి తగులుతీ కానీ దెబ్బలు నా మనసుకు కాదని చెప్పేసి ఆయన చాలా ఇదిగా దేవునికి సమర్పించుకొని అసలు చెప్పులు లేకుండా దేవునికి సమర్పించేస్తున్నారండి. ఏది ఏమైనా సరే నేను దేవునిలోనే ఉంటాను, ఏది ఏమైనా సరే అంటే నా మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉంటాను నేను ఎలాగ చెప్పులు లేకుండానే అంతగా సమర్పించుకున్నారండి ఆయన. మరి యెహోవా దృష్టికి మరి భక్తిపరుల మరణం ఎంతోగానో మరి విలువైందండి. మరి ఇంకా ఆయన సాక్షిగా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మరి ఇంకా ఆయన మరి ఆ రోజుల్లో అయితే ఆటోలు గట్ట ఉండే కదండి, ఫోన్లు కూడా లేవండి అసలు ఆ రోజుల్లో. మేము చదువుకునే టైంలోనండి 10th క్లాస్ అదే మా ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే చదువుకున్నాం. నర్సరీ దగ్గర నుంచి అక్కడే చదువుకున్నామండి. ఆ రోజుల్లో ఫోన్లు లేవండి, ఆటోలు కూడా లేవండి, రిక్షాలు ఉండేవండి. ఎక్కడికన్నా ప్రార్థనలకు గట్ట వెళ్ళాలంటానండి సంఘం అంతా ఒక దగ్గరికి కూడేవారండి. కూడిన తర్వాత వాళ్ళందరూ కూడా నడుచుకుంటారండి. అసలు రాత్రిళ్ళు ప్రార్థనలైనా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేదండి. అలాంటి టైంలో కూడా మరి పాటలు పాడుకుంటా సంఘం అంతా, పాస్ట్ గారేంటి, సంఘ పెద్దలు, మా నాన్నగారేంటి, మరి ఆ తాతయ్య గారేంటి, అసలు మరి అందరూ కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరేనండి పాటలు పాడుకుంటా కబుర్లు కూడా చెప్పుకునేవాళ్ళు కదండి. అసలు వాస్తవంగా తినండి పాటలేనండి, పాటలు పాడుకుంటా వెళ్ళేవారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ అందరూ మళ్ళీ పాటలు పాడుకుంటూనే వచ్చేవారండి. పాటలు పాడుకుంటూ వచ్చేసేసి మళ్ళీ ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళేవారండి. వెళ్ళే వరకు కూడా ఆయన ఎవరన్నా వెళ్ళకపోతే సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళేవారండి తాతయ్య గారండి. అసలు అంత సమర్పణ అంటే అసలు నిజంగా అసలు ఆయన చూసిన తర్వాత నేను ఇంక మరీ ఇప్పటికైతే నేను ఎవరిని చూడలేదండి. అలాంటి మనిషిని అయితే నేను చూడలేదండి. అసలు ఇంకా ఉంటారో కూడా నాకు తెలియదండి. అసలు ఇంకా అంత అంటే చాలా దగ్గర అంటే ఎందుకంటేనండి మా ఇంటికి ప్రతిరోజు వచ్చేవారండి. 9ంటికి వచ్చేసేవారండి. మా నాన్నగారికి రైల్వే జాబ్ అండి. ఆ రైల్వే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయినా సరే మా నాన్నగారి కోసం క్యాబిన్కి వెళ్ళేవారండి. క్యాబిన్కి వెళ్ళి ఆయన చూసిన తర్వాత ఇంటికి వెళ్ళేవారండి. ఇంకా మా ఇంటికి వచ్చేసి ప్రతిరోజు వచ్చేవారండి. ఇంకేదన్నా ప్రార్థనలు అంటే మా నాన్నగారు కూడా డబుల్ డ్యూటీ చేసేసి ముందు ప్రార్థనలకే ఇచ్చేవారండి. అంతా కూడా సమయం ఇచ్చేవారు. మా నాన్నగారు కూడా చాలా భక్తిపరంగా ఇంట్లో ఆ సంఘంలో కూడా ఎవరన్నా కళలు వచ్చినాయి అంటారండి. ఆ కళలకు కూడా అర్థం చెప్పేవారండి ఆ తాతయ్య గారండి. కళలకు వచ్చినాయి అంటారండి. ఆ కళలకి ఎంత వివరంగా చెప్పేవారంటే నిజంగా దేవుడు మరి ఆయనకి ఆ వరాన్ని ఇచ్చాడండి దేవుడు అయితేనండి. మరి అంతా ఇదిగా నేను ఆయనైతే తాతయ్యను వాళ్ళ వైఫ్ని ఏమో అమ్మమ్మ అని పిలిచేవాళ్ళం అండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మమ్మ తాతయ్య అని పిలిచేవాళ్ళం అండి. ఇంకా అలాగే ఇంకా ఇంటికి వచ్చేవారండి. చక్కగా బాగా ఇదిగా ఉండేవాళ్ళం అండి. అసలు ఎక్కడన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే మా నాన్నగారిని సంప్రదించేవారండి. ఆయన కూడా సంప్రదించి ఆయన స్కూలు రిటైర్ హెడ్ మాస్టర్ అండి ఆయన తాతయ్య గారండి.
వాళ్ళ వైఫ్ కూడా స్కూల్ టీచరేనండి. వాళ్ళ మనవరాలు అయితేనే స్కూల్ ఎంయూ అండి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడేనండి. అయితే అంతా ఇదిగా చక్కగా సంఘంలో మరి ముందుండి అన్నీ జరిపించేవారండి. ఏదైనా సరే చేయాలన్నా సరే మా నాన్నగారిని సంప్రదించి ఇద్దరు అనుకొని చేసేవాళ్ళండి. ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఉపవాస ప్రార్థనలు అంటే ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన జరిగేదండి చర్చిలోనండి. అయితే మా నాన్నగారు ఏదన్నా ఉంటే బాహాబట్టిగా చెప్పేసేవారండి, మీరు తినేసి రావద్దు సంఘంలో. అసలు ఎవరిని ఏమన్నా సరే అసలు ఏమీ అనేవారు కదండి. ఎందుకంటే ఉన్నదే చెప్తున్నారు కదా అని చెప్పేసి అనుకునేవారండి. మీరు తినేసి మాత్రం రావద్దు, ఇది ఉపవాస ప్రార్థన అని ఖచ్చితంగా మా నాన్నగారు అయితే చెప్పేసేవారండి. ఇంకా అసలు ఎవరు ఏమనుకుంటానికి గట్ట ఉండేది కూడా కాదు. అసలు చక్కగా అందరూ అలాగే వచ్చేసేవారండి, ఉపవాసం ఉండి వచ్చేవారండి. ప్రతి గురువారం శ్రేయాలకూటం జరిగేదండి చర్చిలోనండి. ఇంకా మా ఇంట్లో అయితే ప్రతి నెల ప్రార్థన ఉండదు. పలానా దేవసాయం గారి కుటుంబం అంటే ప్రార్థన అంటే చాలామంది అండి. అసలు సంఘం మొత్తం అసలు ఒక్కళ్ళు కూడా మిస్ అయ్యేవారు కదండి మా ఇంటికి అంటే ప్రార్థనకి. అందరూ వచ్చేసేవారండి ప్రార్థనకి అయితేనండి. ప్రతి నెల మా ఇంట్లో ప్రార్థన జరిగేదండి. ఆదివారం వచ్చిందంటే మేము చిన్నపిల్లలం అండి అప్పుడైతే, మేమైతేనండి చిన్నపిల్లలం. మా ఇంట్లో మా వాళ్ళందరూ మారారండి. మా అన్నయ్య, మా వదిన వాళ్ళందరూ కూడా అంటే మా క్వార్టర్స్లోనే, రైల్వే క్వార్టర్స్లోనే 3 కుటుంబాలు ఉండేవి, 3-4 కుటుంబాలు ఉండేయండి. 3-4 కుటుంబాలకు వెళ్ళిపోయి ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నారంటే అండి అందరూ వైట్ బట్టలేనండి. రంగు బట్టలు కూడా వేసుకొచ్చేవారు కదండి, వైట్ బట్టలే. మా నాన్నగారు అయితే ఇంక డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకా తెల్ల బట్టలే వేసుకునేవారు. ఇంకా ఎప్పుడుగో తెల్ల బట్టలే, మా ఇంట్లో వాళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకునే రమ్మను. ఇంకా టిఫిన్లు కూడా చేయనిచ్చేవారు కదండి మా నాన్నగారు అయితేనండి. ఇంకా ఆదివారం అయిందంటే ప్రార్థనలకు టైం అవుతుందని 9 గంటలకు మొదలెట్టేవారండి. ఇంకా అప్పటికి రిక్షాలు అంటే ఎంతమంది ఎక్కుతారండి, మొత్తం అందరూ చాలామంది ఉంటారండి క్వార్టర్స్లో. దగ్గర ఒక 20 మంది దాకా ఉంటారండి క్వార్టర్స్లో. నడుచుకుంటానే వెళ్ళిపోయారండి, ఒక గ్రూప్ లాగా వెళ్ళిపోయేవారండి. అలాగా ఇంకా వీళ్ళు తెల్లచీరలు కట్టుకుని వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమంటున్నారంటే బయలుదేరారండి తెల్లచీరలు కట్టుకొని వీళ్ళకి పని పాటలు లేవని చెప్పేసాను. కానీ అలాంటి అన్న నోళ్ళే ఈ రోజున మరి సాక్ష్యాలు మరి ఏంటంటే వాళ్ళే మారారండి. వాళ్ళే మారి ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నారండి. ఇప్పుడు మరి అంత గొప్ప సాక్ష్యం అండి మాది కూడానండి. మరి ఇంకా ఇప్పుడు ఆ తాతయ్య గారి గురించి చెప్పాలంటేనండి, మరి ఆయనకి ఒకసారి నరసాపురం బీచ్కి వెళ్ళారంటండి. దేనికో వెళ్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఆయనకు ఒక పీత దొరికిందండి, ఒక పీత కూడా. ఆ పీత మీద కూడా నిజంగా దేవుడు మరి అసలు ఎంత గొప్ప దేవుడు అంటే మన యేసయ్య. మరి అసలు ఆ పీత మీద కూడా సిలువ వేసిన పీత దొరికిందండి ఆయనకి, బతికున్నది పీత. అది తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మాంసం గట్ట తీయించేసండి. అది ప్రేమ గట్ట ఇప్పటికే ఉందండి, అది బేవండోల్లో ఉందండి. అది వాళ్ళ ఇంట్లోనే ఉందండి పీత ఆకారం. నేను మొన్న ఈ మధ్యన కూడా వెళ్ళినప్పుడు చూశానండి. అవి ఎవరు లేకపోయినా మన వాళ్ళు చూపించారండి అంతా కూడా. అప్పుడు మేము చూసి అప్పుడు మా చిన్నతనంలో కదండి తీసుకొచ్చి ప్రేమ కట్టిన తర్వాత మాకు చూపించారన్నమాట. ఇంటికి తీసుకొచ్చి చూపించారండి. మరి దేవుడు ఎంత అద్భుతంగా మరి అసలు నిజంగా ఆయన మరి భక్తి పరులు మరి మరణం మరి దేవునికి దృష్టికి ఎంతో విలువైనది అంటారు కదండి. మరి లాస్ట్ మినిట్లో ఆయన చనిపోయే ముందు కూడా మరి ఆయనకి బాలేక కొద్దిగా సుస్థిగా ఉండి పడుకున్నారంటండి మడత కుర్చీ. ఆయనకి ఎప్పుడు మడత కుర్చీ అంటే బాగా ఇష్టం అనమాట. మడత కుర్చీ మీద పడుకున్నారంటండి. పడుకుంటే వెనకాల చింత చెట్లు ఉండేయండి. మేము చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్తానండి, ప్రార్థనలు ఉండేవాళ్ళు. మేము పిల్లలం కదండి. ఈ పిల్లలందరూ బ్యాచ్ కింద చింత చెట్లు ఉండేయండి చర్చి దగ్గర అండి. ఆ చింతకాయలకి గోరింటాకు ఇవన్నీ కోసుకుంటూ ఉండేవాళ్ళం అండి వెళ్ళి. అలాంటి చెట్ల దగ్గర మధ్యాహ్నం పూట చాలామంది ఆడవాళ్ళు కూర్చొని మధ్యాహ్నం పూట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఆ కబుర్లు చెప్పుకుంటామని ఆడవాళ్ళు చాలామంది కూడి వెనకాల కూర్చొని చాలామంది ఉన్నారండి, కుర్చీలు వేసుకొని కూర్చొని మాటలు చెప్పుకుందామని. అయితే ఈ లోపల ఆయన పడుకొని ఉన్నారంటే సుస్థిగా ఉండి. అయితే ఒక తెల్లటి బట్టలు అయితేనండి ఆయన ముఖం చాలా తేజవంతంగా ఉందండి. ఆయన ముఖం తేజస్సుగా మెరిసిపోతుందంటండి. అసలు ఆయన చూసి వాళ్ళందరూ కూడా అవాక్ అయిపోయారంటండి. ఏంటి ఈయన ఎవరో చుట్టాలు అయితే ఎదరి నుంచి వస్తారు కదా, ఈయనేంటి వెనక నుంచి వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారంటే నోటి మాటలు అయితే రావట్లేదంటండి. ఎవరైనా అడట కూడా నోటి మాట చూస్తా ఉండిపోయారంటండి. మొత్తం అందరూ కూడా అసలు చూస్తా ఉండిపోయి ఉంటే ఆయన వెనక నుంచి వచ్చి పావులు అని తలుపు కొడుతున్నారండి. పావులు తలుపుతీ అంటే లోపల నుంచి ఏ రెస్పాన్స్ లేదండి. సరే నేను వెళ్తున్నాను నా వెనకాల నువ్వు రా పావులు అని చెప్పేసి అన్నారు. ఆ మాట కూడా విన్నారండి. వాళ్ళు చెవులకి వినిపిస్తున్నాయి కానీ వాళ్ళకి నోటాంటి మాట అయితే రావట్లేదండి. అసలు ఆయన కొంత దూరం అలాగే వెళ్ళి మలుపు తిరిగిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదంటండి. అయితే ఈ లోపల నుంచి ఆయన చనిపోయిన తర్వాత అరుపులు వినిపిస్తున్నాయి అన్నమాట, ఏడుపులు గట్ట వినిపిస్తున్నాయండి. ఇంకా ఏడుపు వాళ్ళ వైఫ్ అప్పుడు ఉన్నారండి, వైఫ్ ఉన్నారు, వాళ్ళ మనరాళ్ళు ఉన్నారు, అందరూ ఏడుతున్నారండి. ఏంటి ఏడుతున్నారని చెప్పేసి వెనకున్న వాళ్ళందరూ ఎదురుకొచ్చేసారంటండి.
ఎదురుకొస్తే ఏంటి ఇప్పుడే ఒక ఆయన వచ్చారండి, తెల్ల బట్టలు వేస్తున్నారు. అసలు మేము ఎవరని కూడా అడగలేదండి. అసలు మాకు నోరు కూడా రాలేదండి అడగటానికి కూడా. అసలు చాలా కాంతివంతంగా అసలు ఆయన మొహం అసలు ఉంది అసలు అని చెప్పేసి అన్నారంటండి. మేము వెళ్తున్నాను, తలుపు డోర్ కొట్టారు, మీరు తలుపు తీయలేదు, నేను వెళ్తున్నాను, నా వెనకాల నువ్వు రా అని చెప్పేసి అన్నారు. ఆ మాట కూడా మేము విన్నామండి. మా చెవులు పని చేసింది కానీ మా నోరు పని చేయలేదండి మాకు అసలు ఆ టైంలో. మరి భక్తి బరులో మరి మరణం మరి దేవుని దృష్టికి ఎంతో మరి ఆయన దగ్గరుండి మరి ఆయన తీసుకెళ్లారంటే ఎంత నమ్మకంగా దేవునికి మరి ఆయన ఉన్నాడంటే అసలు నిజంగా అలాంటి అసలు భాగ్యం ఎవరికి దొరికిద్దండి. అసలు దేవుడే వచ్చి స్వయంగా ఆయన తీసుకెళ్లారంటే అసలు నిజంగా మనం కూడా నిజంగా దేవునిలో ఉంటాం. నిజంగా ఆయనే వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడండి. మరి మన మరణం కూడా మనకు తెలుస్తుందండి దేవుడిలో ఉంటానండి. మరి ఇంకా అందుకని ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకోండి, దేవుడిని యేసు ప్రభుని. యేసే మరి ఎంత గొప్ప దేవుడో అసలు మనం చెప్పలేమండి. అసలు చాలా గొప్ప దేవుడు అండి, అద్భుత కార్యం చేసే దేవుడు. మనకి ఏ సమస్యలు ఉన్నా సరే దేవుడు మనకు తీరుస్తాడు, మన ఆరోగ్యాలు కూడా బాగు చేస్తాడండి. దేవుడిని నమ్ముకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం మనకి మన పరలోక రాజ్యమే మనకు ముఖ్యం. మనకి పరలోక రాజ్యం కోసం కొన్ని ఆత్మలు మనం రక్షింపబడాలంటే మనం దేవుని సేవ చేయాలి. మనం ప్రతి ఒక్కరు ఇంటింటి సువార్తకి కూడా వెళ్ళి చేయాలి. అదే మనకు దేవుడు నేర్పించింది మనకు క్రమశిక్షణ అంతా కూడా. మా కుటుంబంలో కూడా మా వదిన వాళ్ళు మారారండి. మరి మా అమ్మగారు మొదటి నుంచి ప్రార్థనేనండి, మా రిలేటివ్స్ ప్రార్థనేనండి. కాకపోతే కొంతమంది మారలేదండి, కానీ వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేస్తున్నామండి. వాళ్ళ కుటుంబంలో లాస్ట్ అమ్మాయిని నేనేనండి, నేను మారారండి. దేవుళ్ళు బాప్టిస్ట్ అయి పొందానండి. దేవుడు ఏదైనా సరే దేవుడు పరంగా మేము చూస్తామండి. ఇదండి తాతయ్య గారి సాక్ష్యం అండి.